తాత్పర్యం రెండవ దశకంలోని 3వ శ్లోకం 1-2 శ్లోకాల్లో స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం ఆపాదమస్తకం కూడా మధురాతి మధురమని తెలుసుకున్నాం. ఈ 3వ శ్లోకంలో ఈ శ్రేష్టమైనటువంటివి ఏవైతే ఉంటాయో ఈ భువనంలో మూడు లోకాలలో శ్రేష్టమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటికంటే శ్రేష్టమైనటువంటిది స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం అని చెప్తున్నారు. యత్రైలోక్యమహీయశోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్య దుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపాశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. ఓ విభో, ఓ ప్రభుడా, ఓ స్వామి, హే భగవన్. యత్రైలోక్యమహీయశోపి మహితం సమ్మోహనం మోహనాత్. యత్ త్రైలోక్యం, మూడు లోకాల్లో కూడా ఏదైతే మహితం శ్రేష్టమైనటువంటిది అని అనుకుంటామో ఆ శ్రేష్టమైనటువంటి వాటన్నిటికంటే కూడా శ్రేష్టతమైనటువంటిది స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం. సమ్మోహనం మోహనాత్, మోహింపజేసేటటువంటిది, మోహపరవశల్ని కలగజేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ త్రిభువనాల్లో వాటికి మించినటువంటి మోహం కలిగినటువంటిది, మోహింపజేసేటటువంటిది స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం. కాంతం కాంతి నిధానతోపి, ఈ త్రిభువనాల్లో కూడా ప్రకాశాన్ని కలిగి ఉన్నటువంటివి, ఒక చంద్రుడు, ఒక సూర్యుడు ఇత్యాది కాంతి కంటే మించినటువంటి కాంతిని కలిగి ఉన్నటువంటి, ప్రకాశాన్ని కలిగి ఉన్నటువంటిది స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం. మధురం మాధుర్య దుర్యాదపి, ఏదైతే మధురము అని దానికోసం తాపత్రయపడుతుంటామో ఆ మధురమైనటువంటి దానికే మధురమైనటువంటి సౌందర్యోత్తరతోపి సుందరతరం. సౌందర్యము అంటేనే ఆనందం కలిగించేది, కంటికి అందంగా కనిపించేది అని అర్థం. వాటికి మించినటువంటిది, అన్నిటికంటే మించినటువంటి సౌందర్యం కలిగినటువంటిది సుందరతరం, సౌందర్యములకే సౌందర్యమైనటువంటిది. త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం, ఈ త్రిభువనాల్లో కూడా ఆశ్చర్యాన్ని కలిగించేది ఏదైనా ఉంది అని అంటే అంతకి మించినటువంటి ఆశ్చర్యం కలిగించేదట స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం. భువనేన కస్య కుతుకం, ఈ భువనాలలో ఎవరికయ్యా నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి అని కుతూహలం కలిగి ఉండదు. పుష్ణాతి విష్ణో విభో అంటూ స్వామిని ప్రార్థిస్తూ అట్లాంటి నీ దివ్యమంగళ స్వరూపాన్ని ఎవరయ్యా చూడకుండా ఉండాలని అనుకుంటారు? అందరికీ కూడా కుతూహలాన్ని కల్పించేది నీ దివ్యమంగళ స్వరూపము అంటున్నారు.